అందరికీ నమస్కారం. బిఎస్ లాగ్స్ అండ్ కిచెన్కి స్వాగతం. శ్రీమద్ రామాయణము సీతారాముల చరితము. శ్రీమద్ రామాయణము సీతారాముల చరితము. విన్నవారికి కలుగు శుభములు, అన్నవారికి కలుగు జయములు. విన్నవారికి కలుగు శుభములు, అన్నవారికి కలుగు జయములు. గేయ రూపంలో చెప్తున్న రామాయణాన్ని ఆదరిస్తున్న మీ అందరికీ పేరు పేరు నా కృతజ్ఞతాభివందనాలు. సీతారాముల సంపూర్ణ అనుగ్రహం మీ కుటుంబాలకు సదా రక్షగా ఉండాలని మనసారా ఆ సీతారాములని వేడుకుంటూ మనం ఇప్పుడు శ్రీమద్ రామాయణంలోని అయోధ్యకాండలో ఉన్నామండి. భరతుడు పాదుకలకి పట్టాభిషేకం చేసి ఒక మునిలాగా, ఒక సేవకుడిలాగా జీవిస్తూ రాజ్యపాలన చేయసాగాడు. అందరి మెప్పును పొందసాగాడు. ఎప్పుడెప్పుడు అన్నా వదినని వనవాసం పూర్తి చేసుకొని వస్తారా అంటూ క్షణమొక్క యుగంగా గడపసాగాడు. ఇక్కడ చిత్రకూట పర్వతం మీద ఉన్నటువంటి సీతారామ లక్ష్మణుడు ఇంకా ఇక్కడ ఎక్కువ కాలం ఉంటే అయోధ్య నుంచి ఎవరో ఒకళ్ళు వస్తుంటారు కాబట్టి ఇక్కడి నుంచి కొంచెం దూరంగా వెళదామని చెప్పేసి వాళ్ళు అక్కడ మహర్షులను అడిగి తెలుసుకొని చిత్రకూట పర్వతము విడిచిరి ఆశ్రమాన్ని చేరిరి. చిత్రకూట పర్వతము విడచిరి ఆశ్రమాన్ని చేరిరి. అత్రి అనసూయ ఆశ్రమాన్ని చేరిరి. అత్రి అనసూయ ఆశ్రమాన్ని చేరిరి. తామెవరో తాము ఎవరు చెప్పిరి. ఆర్ఘమిచ్చరామునికి సతితో గూడి. ఆర్ఘమిచ్చరామునికి సతితో గూడి. సతి అనసూయతో గూడి స్వాగతించను. సతి అనసూయతో గూడి స్వాగతము పలికెను. ఆతిథ్యము నిచ్చెను ఆదరించను. ఆతిథ్యము నిచ్చెను ఆదరించను. ఆతిథ్యము నిచ్చెను ఆదరించను. అందమైన సీతను దుట ముద్దడే అనసూయ అక్కున చేర్చుకునే. అక్కున చేర్చుకునే.